పమిడి రమేష్ అన్నకు నా ధన్యవాదాలు. నేను మా కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వస్తున్న 3వ తరం వ్యక్తిని. మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు, మా నాన్నగారు గొట్టిపాటి నరసయ్య గారు, అలాగే ఓటమి లేని నాయకుడు మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. నేను ఏ గ్రామం వెళ్ళినా వాళ్ళు ప్రజల మనసులోనే ఉన్నారు. మనం ఈ 5 ఏళ్లలో 25 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయాము. గొట్టిపాటి వారి వంశం నుండి వారి వారసురాలిగా వచ్చాను. మీ ఇంటి అమ్మాయిగా, మీ కుటుంబ సభ్యురాలిగా మా గొట్టిపాటి వాళ్ళు ప్రతి వర్గం వారితో ఒకే కుటుంబంలో ఎంతో బాగా కలిసి ఉండేవాళ్ళు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాడేవాళ్ళు. వారి వారసురాలిగా నేను వారి ఆశయాలకు ఏమాత్రం తగ్గకుండా వారి బాటలోనే నడుచుకుంటాను. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావాలి. ఎన్నో సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్యకి ఒక శాశ్వత పరిష్కారం చేస్తాము. చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, ప్రతి ఇంటికి కుళాయి పంపిస్తామని. గొట్టిపాటి వారి కుటుంబం నుంచి వారి వారసురాలిగా మా తాతగారు హనుమంతరావు గారు, గొట్టిపాటి హనుమంతరావు గారు, మా నాన్నగారు గొట్టిపాటి నరసయ్య గారు, మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు, వీరి వారసురాలిగా ప్రజా సేవలోనే నిరంతరం కృషి చేస్తానని మీకు మాటిస్తున్నాను. నేను దర్శి నియోజకవర్గంలో అడుగు పెట్టక ముందే ఇక్కడ సమస్యలు తెలుసుకొని వచ్చాను. వాటి పరిష్కార మార్గాలు కూడా తెలుసు. చాలా వెనకబడిపోయి ఉన్నాము. మనమే కాదు, రాష్ట్రం కూడా చాలా వెనకబడిపోయింది. ఇక్కడ పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్యకి శాశ్వత నిర్మూలించే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇంటింటికి కుళాయి పంపు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ వీరాయపాలెంకి ఇరువైపులా రోడ్డు నిర్మాణానికి నా వంతు కృషి చేస్తాను. ఇక్కడ ఇంటికి తాగునీటి సమస్యతో పాటు ఈ గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ కాలువలు ఏర్పాటు కృషి చేస్తాను. ఇదే కాక 5 మండలాల్లోనూ సాగునీటి కోసం అభివృద్ధి వైపు నా వంతు కృషి చేస్తాను. మెరుగైన విద్యా అవకాశాలు, స్కూళ్ళు, కాలేజీల్లో మంచి కోర్సులు ఏర్పాటు చేస్తాము. ఇక్కడే నేను 100 పడకల హాస్పిటల్ కట్టి పేద మధ్య తరగతి వాళ్ళకి అందుబాటులో వైద్య సేవలు, అలాగే పేదవాళ్లకు ఫ్రీ వైద్యం. రవాణా రంగంలో నేను మన నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం కృషి చేస్తాను. నేను మీ ఇంటి అమ్మాయిగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక కూతురిగా, ఒక మనవరాలిగా మీతో పాటు ఉంటూ, కష్ట సుఖాల్లో, లాభ నష్టాల్లో ఉంటూ మీకు అండగా ఉంటాను. మా గొట్టిపాటి వంశం, మా గొట్టిపాటి వారంతా అన్ని వర్గాల వారితో, అన్ని ప్రాంతాల వారితో ఒకే కుటుంబాలా ఉన్నారు. నేను వారి బాటలోనే నడుస్తూ వారి ఆశయాలకు ఏమాత్రం తగ్గకుండా మీ అందరితో కుటుంబ సభ్యురాలిగా ఉంటూ మీకు సేవ చేసుకుంటాను. మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి ఇదే ఉత్సాహాన్ని, ఇదే అభిమానాన్ని మీరు మే 13 వరకు కొనసాగించి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు, జై మోడీ. మరియు వేదికను అలంకరించిన వారికి, ఇక్కడికి వచ్చేసిన మహిళా తల్లులకు, జనసేన నాయకులకు, జనసేన యువతకు, జనసేన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు, తెలుగుదేశం పార్టీ మహిళా తల్లులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఏమాత్రం అనుమానం లేదు, ఈ రోజు ఉత్సాహం చూస్తుంటే ఎంత మెజార్టీ వస్తుందో కూడా మనం ఊహించలేని విధంగా ఉంది. ఇదే ఉత్సాహం కొనసాగిస్తే మన ఎమ్మెల్యే అభ్యర్థిగా గొట్టిపాటి లక్ష్మి గారిని, ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని మనం గెలిపించుకుంటే భవిష్యత్తులో మనం 2 ఓట్లు వేస్తే మనకి 4-5 లీడర్లు పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఒకటి గొట్టిపాటి బుచ్చి గారు మంత్రి కాబోతున్నారు. మన నియోజకవర్గానికి ఏం కావాలన్నా చేయించుకోవచ్చు. మీరందరూ ఒకటేనే లేదా, సైకిల్ కొనాలి, సైకిల్ కొనాలి.